వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎంపీ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషమ పరీక్షగా మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన మెజారిటీ స్థానాలు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఇది తన పరిపాలనకు రిఫరెండం అని. ఎన్నికలు నెత్తి మీదకు వచ్చేశాయి. అన్ని పార్టీలు తమ బలాబలాలను బేరీజ్ వేసుకుంటూ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ రంగంలోకి దిగాయి. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బలమెంత, ఎన్ని సీట్లు సాధిస్తుంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇది పెద్ద సవాల్ వంటిదే. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలలు కావస్తుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ హవా ఇంకా కొనసాగుతుందని అనుకోవచ్చు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇదే కారణంగా ముఖ్యమంత్రి ఈ ఎన్నికలను తన రిఫరెండంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ కనీసం 10 స్థానాలు గెలవాలి. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ప్రకటనలు చేస్తున్నా కానీ 14 స్థానాల్లో గెలుస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారు. ఇది తన పాలనకు రిఫరెండం అని చెప్తూనే ఖచ్చితంగా 14 స్థానాలు గెలుస్తామని చెప్తున్నారు. సర్వేలు అయితే 10 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు. కానీ ఈ పరిస్థితిలో రాజకీయం రోజుకో రంగు మారుతుంది, రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ పరిస్థితిలో ఆయన ఖచ్చితంగా 10 స్థానాలు గెలుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 10 స్థానాల గెలుపు కోసం రేవంత్ రెడ్డి అంత ఈజీగా కాదు, చాలా శ్రమించాల్సి వస్తుంది. ఖచ్చితంగా శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 స్థానాలు గెలవకపోతే 10కి 1 తగ్గిన రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇదే కారణంగా 14 స్థానాలను టార్గెట్ చేసుకున్నారు. ఆ 14లో కనీసం 10 స్థానాలు గెలవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఇప్పుడు చాలా ఉంది. అందుకే ఇది రేవంత్ రెడ్డికి ఒక విషమ పరీక్ష లాంటిదే. అంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 సీట్లన్నా గెలవాలి. 1-2 తగ్గిన కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే సీనియర్లు, వృద్ధ జంబుకాలు ఎప్పుడు రేవంత్ రెడ్డిపై అదును కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్న సీనియర్లు కూడా రేపు పార్టీ ప్రభావం తగ్గితే, సీట్లు తగ్గితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తారు. ముఖ్యంగా వృద్ధ జంబుకాలు మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతాయి, మళ్ళీ మాట్లాడతారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే గళమెత్తుతారు. అంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 10 సీట్ల సంఖ్యను దాటాలి. ఒక సంఖ్య అటుటైనా రేవంత్ రెడ్డి పనితీరు బాలేదని, రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మట్లేదని బీఆర్ఎస్తో బీజేపీ కాదు, సొంత పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపిస్తారు. ఈ పరిస్థితిని నివారించాలన్నా బీఆర్ఎస్ బీజేపీ విషయం పక్కన పెడితే సొంత పార్టీలో ఆయన నిలబడాలనుకుంటే ఖచ్చితంగా 10 సీట్లు గెలవాలి. అప్పుడే వృద్ధ జంబుకాల ఆశలు, కొంతమంది సీనియర్ల మాటలు అక్కడే సమాధి అయిపోతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించకున్నా అధికారంలోకి రాగలిగింది, బీఆర్ఎస్ను వెనక్కి నెట్టేసింది. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రోజుకు బలపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. అనేక మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంత మాత్రాన పరిస్థితి పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే బీజేపీ ఉరుములా వస్తుంది, దూసుకొస్తుంది. మోదీ ప్రభంజనంతో బీజేపీ తెలంగాణలో వ్యాపిస్తుంది. బీజేపీ ఎంత కాదనుకున్నా బలంగానే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కంటే రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచే ముప్పు ఉంది. అటు బీఆర్ఎస్ కూడా కేసీఆర్ ఇటీవలే రంగంలోకి దిగారు. అక్కడక్కడ సమావేశాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ పట్ల ఆయన సానుభూతిని వ్యక్తం చేస్తూ రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ కూడా కథన రంగంలోకి దిగింది. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్, ఈ 2 పార్టీల మధ్య నెగ్గుకు రావడం రేవంత్ రెడ్డికి అంత ఈజీ విషయం మాత్రం కానే కాదు. ఒకవైపు బీజేపీ బలపడుతోంది, రోజుకి ప్రజల్లో చొచ్చుకుపోతుంది. బీఆర్ఎస్ నుంచి సీనియర్లను పార్టీలో చేర్చుకుంటోంది. బీజేపీ పోటీకి సవాల్ విసురుతోంది. అంటే బీజేపీ అవునన్నా కాదన్నా తెలంగాణలో బలపడింది. మరోవైపు మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్లో ఇప్పుడు కేసీఆర్ కొంత ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సమావేశాల్లో పాల్గొంటున్నారు. మనం గెలుస్తామంటూ కార్యకర్తలు ఆశాభావం కలిగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఈ 2 పార్టీలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి.
ఒకవైపు ఈ రెండు పార్టీలను ఎదుర్కొంటూనే విజయం సాధించాలి, 10 సీట్ల కన్నా ఎక్కువ సాధించాలి. రేవంత్ రెడ్డి అనుకున్న 14 సీట్లు రాకున్నా కనీసం 10 సీట్లు రావాలి. ఇటు సీనియర్లను ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి ఈ విషమ పరీక్ష నుంచి ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లకు సంఖ్య తగ్గితే పార్టీ పరిస్థితి ఏంటో కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు రాక తప్పదు.